ఈశ్వరుడు ఎలా ఉంటాడో అక్కడ ఈశ్వరుడు అలా ఉంటాడు. ఇప్పుడు ఆ ఈశ్వరుణ్ణి అలా చూస్తాడు. ఎక్కడైనా ప్రవేశ ద్వారం నిష్క్రమణ ద్వారం ఉంటాయి. ఒక్క దేవాలయంలో మాత్రం ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటికి రావడమే కానీ ఇలా ఈశ్వరుణ్ణి దాటి అవతల గోడకి తలుపు పెట్టి బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి నీకేం లేదు, ఆయనలో కలవడమే ప్రధానం. చేసిన తప్పల్లా వెనక్కి రావడం. అందుకే ఇక పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వస్తాడు. ఈశ్వరా, నేను ఇక దాటి వెళ్ళిపోవడం అన్నది లేదు, నేను ఇక నుంచి విడి ఉండకూడదు, నీలో కలిసిపోవడమే నా అంతిమ ప్రయోజనమని లోపలికి వెళ్ళి బయటికి వస్తాడు. ఏది పొందాలో దాన్ని నిరూపణం చేస్తారు. కొబ్బరికాయే కొడుతూ ఉంటాడు ఎప్పుడు. ఎందుకు కొబ్బరికాయే కొట్టడం? అహంకారం అనే పెంకు పగిలిపోయిన తరువాత మనసు అనేటటువంటి జలము ఈశ్వరుడి మీద పడిపోతే అప్పుడు లోపల ఉన్నటువంటి సత్వము శుద్ధ సత్వమై తెల్లగా ప్రకాశించి ఈశ్వరుడికి అంకితమైతే దాని చేత ప్రసాద బుద్ధి కలిగి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత బుద్ధి సంస్కరింపబడుతుంది. అందుకొరకు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తెచ్చుకున్నానంటాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో ప్రసాదం పుచ్చుకోకపోతే పడవ ఉంచేస్తాడు. అంటే ఆయన శాడిస్టే కాదు. ప్రసాదం వదిలేయడం అంటే అనుగ్రహాన్ని వదిలేయడం. కాబట్టి ప్రసాదాన్ని వదలకూడదు. ఎంత గొప్పవాడైనా ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాడు. కాబట్టి ఈశ్వర దర్శనము చేశాడు. అన్నిటికన్నా గొప్పది ఎక్కడో తెలుసా అండి? దేవాలయ దర్శనమునందు ఈశ్వరుని యొక్క మూర్తిని దర్శనం చేయడానికి ఉపకరణము దీపం ఒక్కటే. గర్భాలయం చీకటిగా ఉంటుంది. విద్యుద్దీపములు పెట్టడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు లేదు. విద్యుద్దీపం వెలక్కూడదు. గుత్తి దీపాలు అంటారు. ఇలా దీపాలు విరేలాడుతుంటాయి, అందులో పెద్ద పెద్ద జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ జ్యోతుల కాంతిలో ఈశ్వరుణ్ణి చూస్తాడు. గురువుగారే అంతరాలయంలో దీపంగా వెలుగుతుంటాడు. గురువుగారి వాక్కుల వలన ఈశ్వరుని యొక్క దర్శనమునందు అనురక్తి కలుగుతుంది చూడాలని. అందువల్ల దర్శనమవుతుంది. కాబట్టి గురువుగారు దీపమైతే ఈశ్వరుడు ఈశ్వరుడై ఉంటాడు. ఆయన లేని నాడు అసలు ఈశ్వరుని గురించిన తలంపు నీకు రాదు. దీపము లేని నాడు ఈశ్వర దర్శనము లేదు. గురువు లేని నాడు ఈశ్వరుడు ప్రకాశించాడు. ఇది చెప్పడానికి దేవాలయ వ్యవస్థని అంత కట్టుదిట్టం చేశారు. అది ఇక వెంకటాచలం లాంటి క్షేత్రాలైతే ఆ కొండ చేత, పుష్కరిణి చేత, తీర్థం చేత అంత గొప్పవి. అందుకే మీరు చూడండి, నేను క్షేత్రయాత్రకెళ్ళొచ్చాననరు, తీర్థయాత్రకెళ్ళొచ్చానంటారు. ఎందుకో తెలుసా అండి? తీర్థము వేరు, నది వేరు, సముద్రము వేరు. తీర్థమునందు స్నానం చేస్తే వచ్చే శక్తి ఏమిటంటే, యజ్ఞము కానీ యాగము కానీ పూర్తి చేసి అవపృథ స్నానము చేసిన వారికి ఏ ఫలితం వస్తుందో తీర్థమునందు స్నానము చేసిన వాడికి ఆ శక్తి కలుగుతుంది. అందుకే తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చినటువంటి వాడు రైలు దిగినా వెంటనే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎందుకో తెలుసా? యజ్ఞము చేసిన సోమయాజి ఇంటికి వస్తున్నట్టు. ఆయన పాదములకు నమస్కరించడం చేత మీకు కూడా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మాట అడిగి వెళ్ళమని చెప్తారు. అయ్యా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఒక 5 నిమిషాలు వస్తాం. అలా అందరినీ అడగకూడదు. ఏదో కొంచెం ఖాళీ ఉండే వాళ్ళని అయితే అడగాలి. అంతేగాని ఎవరో